హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మా మమ్మీ చికెన్ కర్రీ చేస్తుంది. చికెన్ కర్రీ ఎలా చేయాలో నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గిన్నెలో ఆయిల్ వేసుకోవాలి. దాంట్లోకి బిర్యానీ స్పైసెస్ వేసుకోవాలి. దాని తర్వాత కట్ చేసిన ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఎలా వేస్తుందో. మా మమ్మీ ఛానల్ని చూసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మై నేమ్ ఇస్ ముకుంద. ఐఎమ్ స్టడీయింగ్ ఇన్ యూకేజీ. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చిలో ఆనియన్స్ ఆయిల్లో వేగుతున్నాయి. నెక్స్ట్ దాంట్లో కొంచెం పసుపు వేయాలి. పసుపు వేగిన తర్వాత దాంట్లో అల్లం వేయాలి. అల్లం టూ సెకండ్స్ వేగిన తర్వాత సులభంగా కడిగిన చికెన్ పీసెస్ని దాంట్లో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఎలా వేస్తుందో. చికెన్ని ముక్కల్ని వేసినాక మంచిగా కలుపుకోవాలి. చికెన్లో వాటర్ పోయే వరకు మగ్గించాలి. ఓకేనా? వాటర్ పోయాక ఉప్పు, కారం వేయాలి. మా మమ్మీ ఎలా కలుపుతుందో చూడండి ఫ్రెండ్స్. వాటర్ పోయేదాకా మమ్మీ కలుపుతూ ఉంటుంది. కలుపుతుంటుంటే చికెన్ నీసు వాసన రాదు. చూడండి ఫ్రెండ్స్, చికెన్లో వాటర్ మొత్తం పోయాయి. సో మా మమ్మీ కారము, ఉప్పు వేస్తుంది. కారము, ఉప్పు కాసేము మగ్గిన తర్వాత దాంట్లో కొన్ని వాటర్ పోసి మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ ఉప్పు, కారం వేసి కలుపుతుంది. కొంచెం మన ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మసాలా కోసం మమ్మీ ఎల్లిపాయ దంచుతుంది. ఒక ఎల్లిపాయ సరిపోతుంది ఫ్రెండ్స్. దంచిన ఎల్లిపాయ ఇలా మసాలాల్లో కలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా మమ్మీ కలుపుతూ ఉంది. రోజు చికెన్ ఫ్రై అయిపోతుంది. తర్వాత దాంట్లోకి వాటర్ పోయాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మమ్మీ ఎలా వాటర్ పోస్తుందో. ఈలోపు మనం కొత్తిమీర కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఓకే, చికెన్ సూప్ దగ్గర వరకే పడుకు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్. దానికి 10 minutes పడుతుంది. సూపు దగ్గర పడింది ఫ్రెండ్స్. సో మా మమ్మీ దాంట్లో కొత్తిమీర వేస్తుంది. కొత్తిమీర వేసిన తర్వాత మనం ముందు ప్రిపేర్ చేసుకున్న మసాలా అందులో వేయాలి. చూడండి ఫ్రెండ్స్, చికెన్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఎమ్మీ చికెన్ కర్రీ రెడీ.